అందరికీ నమస్కారం. చీకట్లో టార్చ్ లైట్ వేసి బతకడానికి కురికాన రవికుమార్ గారి జీవితం ఏమి చీకటి పుస్తకం కాదండి. ఆయనది చాలా తెరిచిన పుస్తకం. ఎందుకంటే ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు, ఒక కింది స్థాయి చాలా మధ్యతరగతి కుటుంబీకులైనటువంటి ఆయన ఈ రోజు భారతదేశపు నలుమూలల ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని వ్యాపింపజేస్తూ పుట్టినటువంటి ఊరు, పుట్టినటువంటి గడ్డ శ్రీకాకుళం జిల్లాకి నేను ఏదైనా చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నేను నిలబడాలి అని చెప్పి గత 2019 నుంచి కూడాను అనేక సేవా కార్యక్రమాలు నా ద్వారా పాతపట్నం నియోజకవర్గంలో చేయిస్తూ ఒక కాలు పూర్తిగా తెగిపోయినటువంటి వ్యక్తికి జర్మన్ టెక్నాలజీతో కాలు అతికించి ఒక 7 సంవత్సరాల చిన్నారికి గుండె జబ్బుతో ఉంటే 3.5 లక్షల రూపాయలతోటి ఆపరేషన్ చేయించి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మనం ఖచ్చితంగా రావాలి 2024లోకి, ఆయన అవసరం ఎంతైనా శ్రీకాకుళం జిల్లాలో ఉందని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ కురికాన రవికుమార్ గారు. అటువంటి వ్యక్తి మీద ఎన్నో విషయాలు చిమ్ముకుంటున్నాయి, ఎన్నో పాముల విషయాలు చిమ్ముకుంటున్నాయి. మేము నోరు తెరిచి మాట్లాడలేక కాదు, సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నాం. కానీ ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేనటువంటి తన సొంత నిధులతో కొరికాన ఫౌండేషన్, కొరికాన అకాడమీ అనే అకాడమీతో దాదాపు డిఎస్సి అభ్యర్థులకి, టెట్ అభ్యర్థులకి 150 మందికి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ, ఉచిత శిక్షణ ఇస్తూ, అందులో దాదాపు 90% పైగా ఉత్తీర్ణత సాధిస్తూ అటువంటి కార్యక్రమాలు చేస్తూ, అదే విధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి కొరత ఏదైతే ఉందో, ప్రజల తీవ్ర కష్టాలు పడుతున్నటువంటి సమయంలో కూడా ఈ రోజు ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాళ్ళందరి గడపకే నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయన ఎనలేని సేవలు అందించినటువంటి పాలకొండ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆయన భుజాన వేసుకుని ముందుకు నడిపించి జనసేన పార్టీని గెలిపించి తీరాలి, దుష్ట పాలన అంతమందించే విధంగా, వైఎస్ఆర్సీపీ పాలన అంతమందించే విధంగా ఇక్కడ ఖచ్చితంగా గాజు గ్లాస్ జనసేన పార్టీ గెలవాలనే విధంగా ఆయన ముందుకు వచ్చి భుజాన వేసుకుని ఆ రోజు గెలిపించడం జరిగింది. అది గుర్తించినటువంటి కూటమి నాయకులు ఏదైతే ఉన్నారో, ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి దృష్టిలో ఆయన స్థానం నెలకొల్పుకొని ఈ రోజు ఆయన సుడా చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవీ బాధ్యతలు స్వీకరించి దాదాపు 2 నెలలే కావచ్చింది, అంతకు మించి ఇంకేం జరగలేదు. 2 నెలలు పదవి చేపట్టినప్పటి నుంచి కూడాను ఏదైతే అవినీతి రహిత పాలన ఏదైతే మనం కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో, ఇదే ఆ సుడాకి సంబంధించిన, ఆ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి అథారిటీకి సంబంధించినటువంటి ఎంతవరకు అయితే ముందుకు తీసుకెళ్లగలమో అదే పనిగా అహర్నిశలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లేకుండా, వ్యక్తి కనపడకుండా ఇవేమీ జరగట్లేదండి. వ్యక్తి అనుకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి కుటీల పనులు ఎవరు చేస్తున్నారో ఏంటో ఇవన్నీ మాకు తెలుసు. చాలా అండర్స్టాండింగ్ ఉంది కూటమి నాయకుల మధ్య. ఎన్నో విశేషాలు పాలు పంచుకొని ప్రతి ఒక్కరు పరస్పరంగా చర్చించుకొని మంత్రివర్యులతో కావచ్చు, కేంద్ర మంత్రివర్యులతో కావచ్చు, అనేక విషయాలపై కూలంకుషంగా చర్చించుకొని ఉన్నటువంటి అధికారులు, జేసీ గారు ఏదైతే వైస్ చైర్మన్ గా ఉన్నారో వాళ్ళతో చర్చించుకొని సుడాలో ఎటువంటి అక్రమాలకి తావు తీయకుండా కొరికాన రవికుమార్ అనే స్టాంపు సుడా చైర్మన్ గా ఖచ్చితంగా పడాలి. ఈ శ్రీకాకుళం జిల్లాలో మనం ఎనలేని సేవలు అందించాలి శ్రీకాకుళం జిల్లాలో అనే ఆలోచనతో ఆయనకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కావున ఈ తప్పుడు ప్రచారాలు, ఈ తప్పుడు ఏదైతే పనిగట్టుకుని చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో ఇవన్నీ త్వరలోనే ఆయన చేతలతోటి మీ అందరికీ సమాధానాలు అయితే వస్తుంది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన కొన్ని ప్రాంతాలకి ఆయన వ్యాపారం పరిమితం కాలేదు. దాదాపు దేశ నలుమూలలో ఆయన వ్యాపారం వ్యాపింపజేసున్నాయి. ఆయన సహచరులు కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇది అందరం అర్థం చేసుకుని, సో అందరం స్నేహపూర్వకంగా శ్రీకాకుళం జిల్లాని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆలోచింపజేసి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎంతసేపు ఒక మనిషి మీద విషం చెంపడం కాదు, ఆయన వచ్చినటువంటి సాధారణ మధ్యతరగతి కుటుంబం తరుణంలో ఆయన వచ్చినటువంటి వ్యక్తి. కావున మన అందరం కూడాను స్వాగతం పలకాలి. శ్రీకాకుళం జిల్లా మీకు తెలియంది కాదు, ఎన్నో ఏళ్ల తరబడి దాదాపు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా గానీ ఈ రోజుకి శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు, తాగునీరు, కనీసం ఒక గర్భిణీ స్త్రీని
ఒక ప్రాథమిక చికిత్స కూడా అందించుకెళ్ళని స్థితిలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఉందంటే అది మన దౌర్భాగ్యం. కొత్త నాయకులు వస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, వాళ్ళ స్వార్జితం వాళ్ళ కష్టార్జితం ఖర్చు పెట్టి మరి ముందుకు వచ్చి ప్రజల కోసం నిలబడదామని వాళ్ళు పరితపిస్తున్నప్పుడు వాళ్ళందరినీ మనం స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనం సమాధానం చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. అదే రకంగా గేదెల చైతన్య నేను కూడాను ఎంతో మంది నాయకులను మేము స్వాగతిస్తున్నాం. సేవ చేసే వ్యక్తి ఎవరైనా గానీ జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ స్వాగతిస్తూనే ఉంటది. పార్టీలకు అతీతంగా ప్రజలకి ఎవరు మేలు చేసినా గానీ నేను స్వాగతిస్తాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.